హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బogam. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో పాయింటర్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీకు డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు పాయింటర్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక పాయింటర్కి సంబంధించిన తీరుపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. రఫ్ గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకోవాలన్నప్పుడు గో ఫర్ పాయింటర్ వేరియబుల్. ఓకే, సో మరి పాయింటర్ వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేయాలి అంటే ఫస్ట్ డేటా టైప్ యూజ్ చేయాలి, తర్వాత వేరియబుల్ కి ముందు ఆస్టరీకి యూజ్ చేయాలి, అంటే స్టార్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ఒక వేరియబుల్ కి ముందు స్టార్ యూజ్ చేసినట్లయితే అది మనకు పాయింటర్ వేరియబుల్. ఓకే, సో ఇక డేటా టైప్ అనేది మన ఇష్టం, మనం ఏ టైప్ ఆఫ్ అడ్రస్ ని స్టోర్ చేయాలంటే ఆ టైప్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ ఇక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ టైప్ ఆఫ్ అడ్రస్ ని స్టోర్ చేయాలనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఫ్లోట్ పాయింటర్ అని డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, అట్లానే ఇనిషియలైజేషన్, దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి నేను దేశీ సిలబస్లో ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నేను కాపీ చేసి దేశీ సిలబస్లో న్యూ ఇక్కడ పేస్ట్ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత వైడ్ మెయిన్. ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను, int x = 100. ఓకే, సో నెక్స్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ కూడా తీసుకున్నాను, *p. సో ఇప్పుడు p అనేది పాయింటర్ వేరియబుల్. ఓకే, సో ఇప్పుడు pలో ఏం స్టోర్ చేసినాను ఇక్కడ అంటే అడ్రస్ ఆఫ్ x. సో x యొక్క అడ్రస్ ని నేను pలో స్టోర్ చేసిన. నెక్స్ట్ printf x వాల్యూ = %d(x), అంటే x వాల్యూ = 100 అని చెప్పేసి నాకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ printf x అడ్రస్ = %u అడ్రస్ ఆఫ్ x, x యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ x వాల్యూని మనం ఇంకో విధంగా కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. అది ఎట్లా అంటే స్టార్ p అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అని. ఎట్ దిస్ అడ్రస్ అంటే పీలో ఏముంటుంది, ఎక్స్ యొక్క అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. ఎక్స్ యొక్క అడ్రస్ అంటే ఆ అడ్రస్లో ఉండే వాల్యూ వస్తుంది. సో స్టార్ ఆఫ్ పీ అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అన్నట్టు. ఇప్పుడు పీలో స్టోర్ అయిన అడ్రస్ ఎక్కడైతే అడ్రస్గా ఉంటుందో దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది మనకు, అంటే 100 వస్తుంది. ఓకే, నెక్స్ట్ పీ వాల్యూ = %u, పీ అంటే ఎక్స్ యొక్క అడ్రస్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అడ్రస్ తీసుకొచ్చి పీలో స్టోర్ చేసినాం కాబట్టి సో ఇక్కడ పీని డిస్ప్లే చేస్తే ఎక్స్ యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది. మరి ఇక పీ అడ్రస్ వచ్చేసి మళ్ళీ సపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పీ అంటే కూడా జస్ట్ లైక్ ఏ వేరియబుల్, కాకపోతే పాయింటర్ వేరియబుల్. సో మనకు ఒక సపరేట్గా మెమరీ అలొకేట్ అవుతుంది, దానికి అడ్రస్ కూడా ఉంటుంది. ఎక్స్ యొక్క మెమరీ సపరేట్గా ఉంటుంది, పీ యొక్క మెమరీ కూడా సపరేట్గా ఉంటుంది, అంటే రెండు డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటాయి. సో మనం ఎక్స్ అడ్రస్ని మనం చూడవచ్చు, పీ యొక్క అడ్రస్ని కూడా మనం చూడవచ్చు. కాకపోతే పీలో ఏం స్టోర్ చేసినామంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ స్టోర్ చేసినాం. ఓకే, అది ఇక్కడ పాయింట్. ఓకే, సో పీ యొక్క అడ్రస్ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఎక్స్ యొక్క అడ్రస్ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఎక్స్ వాల్యూని డిస్ప్లే చేయొచ్చు, పీ వాల్యూని కూడా డిస్ప్లే చేయొచ్చు. పీ వాల్యూ అంటే ఏమొస్తుంది, అడ్రస్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో మరి ఇక్కడ ఎక్స్ అంటేనేమో 100, ఈ 100ని మనం డిస్ప్లే చేయాలంటే స్టార్ ఆఫ్ పీ అని కూడా మనం కాల్ చేయొచ్చు. ఓకే, స్టార్ ఆఫ్ పీ అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అని. ఓకే, పీలో ఏముంది, అడ్రస్ ఉంది, అది అడ్రస్గా ఎక్కడ ఉంటుంది, ఎక్స్ దగ్గర ఉంటుంది, ఆ ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్, ఫర్ ఎగ్జాంపుల్గా పాయింటర్ అని చెప్పేసి సేవ్ చేస్తాను. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో సేవ్ చేసుకుందాం. సేవ్, కంపైల్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ వస్తే నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, ఎక్స్ వాల్యూ ఫస్ట్ 100 వచ్చేసింది, తర్వాత ఎక్స్ అడ్రస్ వచ్చింది, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ సెకండ్ టైం స్టార్ ఆఫ్ పీ అంటే కూడా మనకు 100 వచ్చింది. ఓకే, నెక్స్ట్ పీ వాల్యూ అంటే పీలో ఏం స్టోర్ అయింది మనకు అడ్రస్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అడ్రస్ వచ్చేస్తుంది. ఎక్స్ అడ్రస్ ఇక్కడ ఎంత 2358860 అదే వచ్చేస్తుంది నీకు. సో పీ అడ్రస్ అంటే పీ అడ్రస్ అనేది సపరేట్గా ఉంటుంది, ఎందుకంటే అది సపరేట్ లొకేషన్లో క్రియేట్ అవుతుంది కాబట్టి దాని అడ్రస్ సపరేట్. ఓకే, సో ఈ విధంగా మనం పాయింటర్ వేరియబుల్స్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన నేను తీరిపాటు క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో మీరు అయితే ఒకసారి చూడండి. మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇక ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దగ్గర రిప్లేస్ అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.